మహోన్నతుడ సర్వోన్నతుడ మీకు స్తోత్రం తండ్రి. దీనుడైన నేను నిలబడుచుండగా మీ బలిష్టమైన చేతి కింద ప్రభువా దేన మనసు కూడా నేను ఉండినట్లు సహాయం చేసి మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను మరుగు చేసి ప్రభువా మీ అద్భుతమైన మాటలను మీరే మా అందరితో మాట్లాడి మా గ్రామంతో మాట్లాడి మమ్మల్ని అందరిని రక్షించమని నీ మాటలకు విధేయత చూపేటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసును, మరిముఖ్యంగా పాటించగలిగే ప్రవర్తన వారికిని నాకును ప్రసాదించమని మిక్కిలి వినంతో వేడుకొనుచు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి పరలోక విద్య అనేటువంటి తరగతికి విచ్చేసినటువంటి సోదర సోదరులు మనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మనం నేర్చుకుపోయేటువంటి అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. ముందుగా టైటిల్ రాసుకున్న అందరూ కూడా బుద్ధిహీనులు ఎవరు అనేటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి. బుద్ధిహీనుల గురించి మాట్లాడే ముందు బుద్ధిమంతుల గురించి అనే మాట మనం ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాల్లో మనం బుద్ధిమంతుల గురించినటువంటి సంగతులు ఎన్నో బైబిల్ గ్రంథం నుంచి మనం విన్నాం, నేర్చుకున్నాం. కానీ బుద్ధిహీనుల గురించిన సంగతులు అతి తక్కువగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఎక్కువగా బుద్ధిహీనుల సంగతులను మనం మనసు పెట్టకపోవడం, ఆలోచించకపోవడం వల్ల దేవుని యొక్క నిగూఢమైన సంగతులను లేకపోతే దేవునికి అనుకూలమైన బ్రతుకు మన జీవితంలో చూపించడానికి మనం దూరం అయిపోతున్నాం ప్రియులారా. అందుకని ఇది చాలా ఆధ్యాత్మికమైన ప్రసంగం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ మెసేజ్ని ప్రతి ఒక్కరూ మనసు పెట్టాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఈ ప్రసంగాన్ని మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో మనం చూసుకోవడానికి ఒక స్టెప్స్గా మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి ప్రధానంగా మనం చూడగలిగినప్పుడు ముగ్గురు ప్రధానంగా మనకు బుద్ధిహీనులు కనిపిస్తారు. 3 రకాలైనటువంటి కేటగిరీస్ మనం చూస్తాం. ఈ 3 రకాలైనటువంటి బుద్ధిహీనులు ఎవరు, వారు ఏం చేస్తారు, బుద్ధిహీనులుగా వారిని ఎందుకు బైబిల్ ప్రబోధించింది అని మనం చూసినప్పుడు దానికి ముందుగా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారందరూ బుద్ధిమంతులైతే దేవుడు ఉన్నాడని నమ్మకుండా ఉండేవాళ్ళు బుద్ధిహీనులు అవుతారు. ఈ విషయాన్ని ఇంకా క్లుప్తంగా, ఇంకా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం నుంచి మనం పరిశీలన చేస్తూ బుద్ధిహీనుల గురించినటువంటి సంగతులు మరి నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితిని కూడా మనం అభివృద్ధి పరచుకోవాలని ముందుగా మీకు తెలియజేస్తూ విషయంలోనికి మనం ప్రవేశిద్దాం. 14వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట. చాలు ప్రియులారా, బైబిల్ గ్రంథం నుంచి మీకు 3 బుద్ధిహీనులను చూపిస్తాను. 3 ప్రధానంగా 3 రకాలైనటువంటి బుద్ధిహీనులు మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తాం. మొట్టమొదటిగా ముందు 3 చెప్పేస్తాను. హెడ్డింగ్స్ లాగా రాసుకుని, సబ్ హెడ్డింగ్స్ లాగా రాసేసుకుంటే దానిలో వెళ్ళి స్టడీ చేద్దాం. రైట్, 1 అని అంకి వేసుకోండి. 1 అని అంకి వేసుకుని దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు. ఇది మొదటి తరగతి. 2, దేవుడు ఉన్నాడని తెలిసిన దేవుడు మమ్మల్ని విచారణ చేయడు, మేమేం చేసినా పట్టించుకోడు అనుకునే 2వ తరగతి. ఇక 3వ రకం, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు విచారణ చేస్తాడని తెలిసిన పాపం చేసేవారు. ఇలా బైబిల్ మాట్లాడుతుంది 3 ప్రధానమైనటువంటి బుద్ధిహీనుల గుంపులను మనం బైబిల్లో నుండి చూస్తాం. ఇక ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తనలో 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. బుద్ధిహీనుడు ఎవడు అంటే గనక ఇదొక రకమైనటువంటి బుద్ధిహీనత. ఏంటనంటే అసలు దేవుడే లేడు అంటూ ఉంటారు. మనం చాలామందిని, కొంతమంది శాస్త్రవేత్తలను మనం చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటూ ఉంటారంటే ఇప్పటికీ కూడా దేవుడే లేడు, ఈ దేవుడు అనేటువంటిది అంతా కూడా కల్పిత పాత్ర, దేవుడు ఉంటే గనక కనబడతాడు కదా, దేవుడు అన్నవాడు ఉంటే గనక ఖచ్చితంగా మా ముందు ఉండాలి కదా, మాకు కనబడితేనే మేము నమ్ముతాం అనేటువంటి ఒక గుంపు ఉంది. అందులో ప్రధానంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక నాస్తికులు, అసలు ఈ నాస్తికులు అనే పదం మనం గమనిస్తే ఎథీస్ట్ అంటాం వాళ్ళని. ఎథీస్ట్స్ అంటే దేవుడు లేడు అని చెప్పేవారు. వీళ్ళంతా కూడా దేవుడే లేదు, దెర్ ఇస్ నో గాడ్ అంటూ ఉంటారు వాళ్ళు. అసలు దేవుడే లేడు అనేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు? నాస్తికులు.
వాళ్ళు పైకి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు, హేతు అడుగుతూ ఉంటారు. ఏమని? దేవుడు ఉంటే మాకు చూపించండి, ఏదో ఒక ఉదాహరణ ఇవి, లేకపోతే ఒక రుజువు మాకు చూపించి దేవుడు ఉన్నాడని అనేటువంటి సంగతులు వాళ్ళు మనతో మాట్లాడడం ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఈ బుద్ధిహీనులు వలన ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ప్రపంచంలో, దేవుడు మహాశక్తివంతుడై ఉండి ఈ విశ్వాన్ని కలుగజేసి ఈ విశ్వానంతటిని కూడా దేవుని యొక్క హస్తములతో నిర్మించాడని బైబిల్ చెబుతుంది. అనేక మంది శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని రుజువు చేస్తూ దేవుడు మహాశక్తి ఉన్నాడని ఎందరో శాస్త్రవేత్తల ద్వారా చరిత్రలో, పుస్తకాల్లో, సైన్స్ పుస్తకాల్లో కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడు లేడనేటువంటి బుద్ధిహీనతలు అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఈనాటికి శాస్త్రవేత్తలు కాని వారు కూడా, సామాన్యులైన వారు కూడా దేవుడే లేడు, ఉంటే చూపించండి అనేవారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ గుంపులో ఉన్నారా? లేరు, నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మేవారు కదా మీరు. వెరీ గుడ్. మనం అంతా కూడా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి గుంపులో ఉంటాం. కానీ మొదటి గుంపులో దేవుడు లేడు, ఉంటే మాకు చూపించండి అనేటువంటి గుంపులో చాలామంది కనబడుతున్నారు. శాస్త్రవేత్తలు, నాస్తికులు, హేతువాదులు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ రకమైన గుడ్డితనంలో, ఆ రకమైన బుద్ధిహీనతలో దేవునికి దూరం అయిపోతూ నిత్యరాజ్యాన్ని పొందుకోలేనటువంటి దుస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక రెండవ రకం మనం చూసినప్పుడు ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం, అదే కీర్తనల గ్రంథం 10వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చూస్తే, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. ఏమండి? దుష్టులట ఏం చేస్తారట? దేవుడు విచారణ చేయడు అనుకుంటారట. దేవుడు అసలు విచారణ చేయడు. కీర్తనలు 73వ కీర్తన 11వ వచనం కూడా చూడండి ఒకసారి. 73వ కీర్తన 11వ వచనం. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇటివారు భక్తిహీనులు. చూసారా? వీళ్ళు ఏమనుకుంటారట? ఈ రెండో రకమైన గుంపు ఏంటంటే, వీళ్ళు రెండో రకమైనటువంటి బుద్ధిహీనులు. ఏంటంటే, దేవుడు ఉన్నాడని నమ్మినా దేవుడు అసలు మనల్ని పట్టించుకుంటాడా? మనం ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా మనల్ని ఏమి కూడా లెక్కలోకి తీసుకోడు. మనకేం పనిష్మెంట్ రాదు. దేవుడు విచారణ చేయడు, ఎంక్వైరీ చేయడు. ఏమండి? దేవుడు ఎంక్వైరీ చేయడా? దేవుడు ఎంక్వైరీ చేస్తాడా, చేయడా? వీళ్ళు ఏమంటున్నారు? దేవుడు అసలు ఎంక్వైరీ చేయడు. ఏమంటున్నారు చూడండి, మళ్ళీ చదువు అన్నమాట. 11వ వచనం, 73:11లో దేవుడు ఎట్లు తెలుసుకును అంటే, దేవుడట ఎలా తెలుసుకుంటాడో? మేము ఏం చేసినా, మేము ఏ సందులో ఏం చేసినా, ఏ ఊర్లో ఏం చేసినా, ఏ ఇంట్లో ఏం చేసినా, ఏ గదిలో ఏం చేస్తున్నా దేవుడు ఎలా తెలుసుకుంటాడు? దేవుడు అసలు ఎంక్వైరీయే చెయ్యడు అని అనుకుంటారట వీళ్ళు. మహోన్నతునికి తెలివి ఉన్నదా? దేవునికట తెలివి ఉన్నదా అని వారు అనుకుంటున్నారట. భక్తిహీనులు, బుద్ధిహీనులు. వీళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నారంటే, వాళ్ళ జీవితాలను వాళ్ళే నట్టేట ముంచుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో దేవునికి ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడు, ఓకే, ఉంటే ఉన్నాడు, కానీ దేవుడు మనం ఏం చేసినా మనల్ని ఏమీ చేయడు, విచారణ చేయడు, ఏమీ పట్టించుకోడు అసలు. ఇప్పుడు యోబు గ్రంథం 22:18 కూడా చూడండి, ఒక మంచి మాట. యోబు గ్రంథం 22:18, మా యొద్ద నుండి తొలగిపోమ్మనియో సర్వశక్తుడుకు దేవుడు ఏమి చేయనని వారు దేవునితో అందరట. వీళ్ళు చూడండి ఏమంటున్నారు వీళ్ళు, సర్వశక్తుడకు దేవుడు మాకు ఏం చేస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడండి. ఏమంటే అప్పుడప్పుడు మనకు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు, ఏవయ్యో ఏ నోటుకొచ్చినట్టు మాట్లాడకండి, దేవుడు ఉన్నాడండి అంటూ ఉంటారు. వీళ్ళు ఏమంటారు? ఉన్నాడా? ఉంటే ఉన్నాడు, ఓకే, ఏం చేస్తాడు చేయమను, నన్ను ఏం చేస్తాడు చేయమను అని వాళ్ళు లేరా? ఉన్నారు లేరా? నన్ను ఏం చేస్తాడు చేయమనండి, ఏమీ చేయడు, ఏమీ చేయలేడు అనేటువంటి దౌర్భాగ్యకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు అనేక మంది మూర్ఖత్వంలో ఉండేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కూడా ప్రమాదకరమే. వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. దేవుడు ఎంక్వైరీ చేయడు అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే, ఏమి వాళ్ళ మీదకి శిక్ష రావట్లేదు కాబట్టి, మాకు ఏమి బాగానే ఉంది, ఇదిగో ఎంత సాఫ్ట్గానే ఉంది, అంతా కూడా నెమ్మదిగానే ఉంది, అంతా కూడా మంచిగానే సాగుతుంది మా కుటుంబంలో, మా జీవితంలో, కాబట్టి దేవుడు ఏమి చేయడు, నేను ఏం చేసినా కానీ పట్టించుకునేటువంటి ఒక పేలవమైనటువంటి బుద్ధిహీనతలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కయ్యను హేబేలుని చంపేసినప్పుడు దేవుడు ఎంక్వైరీ చేయలేదా? చేయలేదా? వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మినా
విచారణ చేయడానికి ఉన్నటువంటి ఒక గుడ్డి భక్తి అనమాట వెళ్ళి చూసారు. బుద్ధిహీనులు ఎన్నో రకం, రెండో రకం వెళ్ళు. దావీదు గారు బత్షెబా అనేటువంటి తన సైనికుని భార్యతో వ్యభిచారం చేసి తప్పించుకునే ప్రయత్నంలో తన భర్తను చంపించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి మోసం చేసి ఎన్నో తప్పిదాలు చేసి దేవుని దృష్టికి అతిక్రమాలు అవిధేయత చూపినటువంటి దావీదు గారిని నాతాన్ అనేటువంటి ప్రవక్త దైవ జనుని పంపించి ఎంక్వైరీ చేయలేదా? చేయలేదా? వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడు, ఓకే నమ్ముతున్నాం, కానీ దేవుడు ఏం చేయడు, మమ్మల్ని ఏం పట్టించుకోడు, ఏ తప్పు చేసినా ఏమవుదో అనేటువంటి బుద్ధిహీనతలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఎంత ప్రమాదకరం అది! ప్రమాదకరం కాదా? దేవుడు ఖచ్చితంగా ప్రతీదీ చూస్తున్నాడు. 11వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి. ఈ సందర్భంగా అవసరాన్ని బట్టి చదివిస్తున్నాను. ఇది కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. అందరూ బాగా చూడండి. యెహోవా సింహాసనము పైకి చూడండి ఒకసారి అందరూ. ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడట. నరులు ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఉన్నారు. భూమి మీద ఉన్నారా? భూమి మీద ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? ఎప్పుడైనా వరదలవి వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏమెక్కి చూస్తారు? పైనుండి హెలికాప్టర్ మీద పైనుండి చూస్తారు. పైకి ఎందుకు ఎక్కారు వాళ్ళు? ప్రయాణం చేయడానికా? పైనుండి చూస్తే కింద ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి చూడడానికి పైనుండి అంతా కనపడదు కాబట్టి. డేగ చూడండి, పైనుంచి గ్రద్ద బాగా పైనుంచి చూస్తుంది. ఎందుకు? దాని కన్ను యొక్క వ్యూ చాలా దూరాన్ని విస్తరించి చూడగలదు. మనం కూడా పైకెక్కి చూసినప్పుడు అన్నీ కనిపిస్తాయి. మీరు దగ్గర గూగుల్ మ్యాప్స్లో చూడండి, అందులో మనం 3 డైమెన్షన్ పిక్చర్స్లో చూసినప్పుడు పైకి వెళ్ళిపోతే మొత్తం మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన జిల్లా మొత్తం అన్నీ కనిపించేస్తాయి ఒకేసారి. పైకి వెళ్ళిపోతే కనపడతాయి. కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు, సింహాసనం మీద ఉన్నట. నరులు అందరినట ఏం చూస్తున్నాడట? ఆయన కన్నులారా. మాట ఎంత నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోవాలి, బుద్ధి భయం పడాలి. కన్నులారా చూచుచున్నాడు. దేవుడు నరులను ఆకాశం అందుండి సింహాసనం మీద నుండి కన్నులారా చూస్తున్నాడంటే కళ్ళు మూసుకుంటే కనపడతాయిదా దేవుడికి? కన్నులారా అంటే ఇలా చూడండి, అలా చూస్తున్నాడు అందరిని. నిన్ను చూస్తున్నాడా? చూడట్లేదా? నన్ను చూస్తున్నాడా? చూడట్లేదా? అందరిని చూస్తున్నాడా? ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటూ కనపడట్లేదా దేవుడికి? కనపడతారా? నా మాట నా నోటికి రాకముందే దేవా నా హృదయంలో ఉన్న మాటలన్నీ నువ్వు గ్రహించి ఉన్నావు అన్నాడు దావీదే. అంటే మాట నా నాలుకకు రాకమునిపై అంతా కూడా దేవుడికి తెలిసిపోతుందంటే ఇక నువ్వు గదిలోకి వెళ్ళి దాక్కుంటే ఏమవుద్ది? పెట్టిలో పెట్టి తాళం పెట్టుకుంటే ఏమవుద్ది? నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దేవుడు చూసేస్తున్నాడు, చదువుతున్నాడు. ఇంకా కింద మాట చూడండి. నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు. బియ్యం ఏరేవారు ఇప్పుడు బియ్యం ఏరే పరిస్థితులు కూడా లేదు. జనాలందరూ ఆ ప్యాకెట్లు కొనుక్కొచ్చేయడం, ఆ బియ్యం డైరెక్ట్గా తవ్వతో వేసేసుకోవడం, ఒక గిన్నెతో ఇంకా కడిగేసుకోవడం, వండేసుకోవడం. ఇది వరకు చేట ఉండేది. అమ్మోళ్ళందరూ కూడా చేటలో బియ్యం వేసుకుని రాళ్ళు ఏరేవారు. పరిశీలన, ఎక్కడెక్కడైనా రాళ్ళు, తెల్ల రాళ్ళు బియ్యంలో కలిసిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించాలి. అంటే కీన్ అబ్జర్వేషన్ చేయాలి. బాగా లోతుగా పరిశీలించే రాళ్ళు ఎక్కడెక్కడో నల్ల రాళ్ళు అయితే కనపడతాయి, కానీ బియ్యంలో కలిసిపోయి తెల్ల రాళ్ళు ఉంటే కనపడవు. మన కన్నుకి ఓవర్లుక్లు దాటిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా చేటలో వేసుకుని బియ్యం ఇప్పటికీ ఏరుతున్న వాళ్ళు ఉండొచ్చు బియ్యాన్ని బట్టి. ఓకే, ఆ రాళ్ళు ఏరు తీరిస్తారు. దేవుడట పైనుండి పరిశీలిస్తున్నాడట, కన్నులారా చూస్తూ పరిశీలిస్తున్నాడంటే దేవుడు ఎంక్వైరీ చేయడని ఎలా అనుకుంటారు వీళ్ళు? రెండో రకమైన బుద్ధిహీనులు చూడండి. ఒకడేమో దేవుడు లేడనుకుంటుంటే, ఇంకొకడేమో ఉన్నా కానీ పట్టించుకోడు, దేవుడు మమ్మల్ని ఎంక్వైరీ చేయడు అనుకునేటువంటి గుంపు ఒక రకం. ఇటు బుద్ధిహీనతలు ఎందరో ఉన్నారు. దావీదు గారు ఎవరికి తెలియదు అనుకున్నాడు. తన సైనికుని భార్య, తన దాసుని భార్యతో వ్యభిచరించాడు. చేశాడు? చేయలేదా? పడుకుని నిద్రపోతున్నాడట. పగలంతా నిద్రపోయి ప్రొద్దుగుంకి వేళ లేచి, ప్రొద్దుగుంకేటప్పుడు ఎవడన్నా ఆ టైంలో పడుకుంటారా? లేచి మిద్దెక్కి డాబా పైనట, మన భాష అర్థం చేసి డాబా పైకి ఎక్కి పచారీలు కొడుతున్నాడట అటు ఇటు. అలా మేడ మిద్దె మీద పచారీలు కొడుతుంటే రాజభవనం మీద నుంచి
యుద్ధం జరుగుతుందో పక్క నుంచి, సైనికులందరూ సైన్యాధికారులందరూ యుద్ధంలో ఉంటే ఈయనేమో ఆ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని గైకొని దాన్ని తీసుకుని ఏం చేస్తే ఎత్తుగడలన్నీ ప్లాన్ చేసుకుంటూ పోయి నిద్రపోయి ప్రశాంతంగా లేచి మిద్దెక్కి మిద్దె పైన అలా తిరుగుతున్నట్టు గాలికి అయ్యగారు. అప్పుడు కనబడింది ఒక దృశ్యం. ఒక ఆవిడ స్నానం చేస్తూ కనబడింది. అప్పుడు మోహించాడు, పాపం చేయాలని చూశాడు. రాజుని కదా ఎవడేం చేస్తాడు అనుకున్నాడు, ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాడు. తీసుకుని వచ్చి వ్యభిచారం చేసి పాపం చేశాడు. తన భర్తకు చంపించేశాడు. తన భర్తను కూడా ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత ఈ పాపం అతని మీద నెట్టాలని చూశాడు. అతను ఒప్పుకోలేదు. అతనికి తెలియక దాసుడిగా రాజు ఆజ్ఞకు లోబడి రాజుకి దాసత్వం చేసి, నేను యుద్ధంలో ఉన్నాను, యుద్ధం అనేది నేను చేయాలి తప్ప ఇంటికి వచ్చి నేను ఆనందంతో భార్యతోనూ పిల్లలతోనూ ఉండటానికి నేను ఇది సరికాదని చెప్పి అతను ఉండిపోవడం, అతను ఎలాగైనా సరే చంపించేయడం, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు దావీదనే మహారాజు చేశాడు. భక్తుడైన దావీదు చేశాడు పాపం. దేవుడు చూడలేదు అనుకున్నాడు కదా, మర్చిపోయాడు. ఏమి ఎరగినట్టు ప్రవర్తిస్తున్నాడు. మనలో కూడా అందరూ కూడా ఏమి ఎరిగినట్టే ఉంటారు, ఏమి ఎరిగినట్టే తిరుగుతుంటారు. అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఏమండి, నాకు కనబడకపోవచ్చు, నీకు కనబడకపోవచ్చు. మనిషి నరుడు చేసిన తప్పు నరుడికే కనబడదు. నరుని హృదయంలో ఉన్న ఆలోచన మరొక నరునికి తెలియదు. ఒక మనిషిని హృదయంలో ఆలోచన ఇంకో మనిషికి తెలియదు. కానీ దేవుడు కన్నులారా ఆకాశం నుండి చూస్తున్నాడు. చూడట్లేదా? పరిశీలిస్తున్నాడు. నీ నడక ఎక్కడికి వెళుతుంది? ఏమండి, నీ నడక ఎక్కడికి వెళుతుంది? నీ చేతులు ఎక్కడికి వెళుతున్నాయి? నీ ఆలోచన ఎక్కడికి వెళుతుంది? నీ మాటలు ఎక్కడి వరకు మాట్లాడుతున్నావు? దేవుడు ఉన్నాడని నమ్మినా దేవుడు మమ్మల్ని విచారించడు, ఎంక్వైరీ చేయడు, పట్టించుకోడు అనుకుంటున్నారు బుద్ధిహీనులైనటువంటి ఈ రెండో రకం బుద్ధిహీనులు. దేవుడు అంటున్నాడు, నేనెందుకు ఎంక్వైరీ చేయనురా? ఈ సృష్టి అంతా ఆయన చేతి పనులే కదా, ఆయన హస్తకృతములు ఇవన్నీ కూడా. ఓ మాట చూడండి, ఆయన ఎంత బాధపడుతున్నాడు. కీర్తనలు 92:5-6 చూడండి. కీర్తనలు 92:5-6. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు. ఆలోచన పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం ముందుకే కదా భక్తిహీనులు గడ్డి వల చిగుర్చుదురు. అంతా బాగానే ఉంది, మాకు అంతా సుఖంగా ఉంది, అంతా బాగుందని అనుకుంటున్నారంటే దేవుడు ఏమీ విచారించట్లేదు, పట్టించుకోడని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంతా దేవుని పిల్లలమని మర్చిపోకండి. దేవుడు అందరిని పరిశీలిస్తున్నాడు. దేవుడు తన పిల్లలందరూ కావాలనుకుంటున్నాడు. ఎంక్వైరీ చేయడని అనుకుంటున్న బుద్ధిహీనురాలా ఎవరైతే ఈ రెండో రకం బుద్ధిహీనతలు ఉన్నారో వారందరూ గమనించుకోవాలి. రాత్రి మీరు, నేను, మనమంతా, ఈ గ్రామం, ఈ దేశం అంతా, ప్రపంచ మానవులంతా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరి కళ్ళు కప్పి ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నరుని కన్ను నువ్వు కప్పగలవేమో కానీ, నరుని మనసును నువ్వు దాయగలవేమో కానీ, నీ మనసులో ఉన్నది దాచొచ్చు కానీ దేవునికి దాచలేవు. భర్త భార్యకు దాయొచ్చు, భార్య భర్తకు దాయొచ్చు తెలియకుండా. పిల్లలు తల్లిదండ్రులకు దాయొచ్చు తెలియకుండా. పక్కింటి వారు పొరుగింటి వారికి దాయొచ్చు తెలియకుండా. దేవుడికి దాయగలరా? దేవుడికి ఎవ్వరూ దాయలేరు. ఈ విచారిస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా లెక్కల్లోకి తీసుకుంటాడు. పశుప్రాయులట దీన్ని గ్రహింపరట. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని ఉందండి. ఎంత భయంకరం! నిత్య నాశనం నొందుతారట. కీర్తన 94:8 చూడండి, ఏమంటున్నాడు? 94:8 జనులలో పశుప్రాయులారా. ఏంటి, జనుల్లో పశుప్రాయులు ఉన్నారా? అందరు మనుషులే, అందరు జనులే. కానీ ఆ జనులనట ఎవరున్నారు? పశుప్రాయులారా. 94:8 జనులలో పశుప్రాయులారా. జనులందరినీ పశుప్రాయులు అంటే దేవుడు. జాగ్రత్తగా వినండి, జనులందరినీ పశుప్రాయులు అంటే జనులలో పశుప్రాయులారా. ఇంతకు ముందు అదేగా చదువు 92లో, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. దేవుడు విచారిస్తాడని తెలుసు. వాళ్ళు ఏంటంటే విచారణ చేయడనుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వారి జీవితంలో నరులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క భక్తి జీవితంలో అణగారిపోతూ పరిస్థితుల్లో కొట్టుకుపోతున్నారు. పిల్లారా, బుద్ధిహీనులారా. 8వ బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? ఏమండి,
మీరు ఈ బుద్ధిహీనతలో ఉంటే ఇంకెప్పుడు బుద్ధిమంతులు అవుతారో దేవుడి ప్రశ్న. నా ప్రశ్న కాదు, దేవుడి ప్రశ్న. మీరు ఇంకెప్పుడు బుద్ధిమంతులు అవుతారు? ఇంకెన్నాళ్ళు మీరు బుద్ధిమంతులుగా ఉండకుండా ఇదే బుద్ధిహీనతతో కొట్టుకుపోతారు? ఇంకా బుద్ధిహీనత, ఇంకా బుద్ధిహీనత, ఇంకా బుద్ధిహీనతనా? ఎంత భయంకరమైన పరిస్థితి! ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు అందరూ ఉంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుతాం చూడండి. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూసారా, దేవుడు ప్రజలందరినీ, నరులందరినీ సృష్టించి పెంచుకుంటున్నాడటండి. ఎలా పెంచుకుంటున్నాడట? పెంచి పెద్ద చేశాడటండి. పెంచి పెద్ద చేస్తే ఊరికనే ఆక్సిజన్ ఇచ్చి, ఊరికనే నీకు చెట్లన్నిటినిచ్చి, ఫలాలన్నిటినిచ్చి తినమని, బతకమని ఈ నివాసయోగ్యమైన భూగోళాన్ని మనకిస్తే అందరు పెరిగి పెద్ద అయ్యి దేవుడు పెంచితే ఏమైపోయారు? తిరుగుబాటు చేసి దేవుడు లేడు, ఏమి లేడు. ఒకవేళ ఉంటే ఏం చేస్తాడులే, చూస్తాడా, చేస్తాడా, పట్టించుకుంటాడా, విచారిస్తాడా అనేటువంటి బుద్ధిహీనతలోకి జనులందరూ వెళ్ళిపోతున్నారట. జనులందరూ వెళ్ళిపోతున్నారు. ఇర్మియా 4:22 కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 4:22. ఇర్మియా గ్రంథం 4:22. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగురు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఇప్పుడు బుద్ధి నేర్పుతామంటే రావట్లేదు. దేవుడు ఏం నేర్పుతానంటున్నాడు? బుద్ధి జ్ఞానములనిచ్చు గ్రంథం బైబిలు. బుద్ధి జ్ఞాన వివేచనలను అన్నిటినిచ్చేది దేవుని గ్రంథం. ఈ గ్రంథాన్ని ఉచితంగా ప్రకటిస్తుంటే, ఉచితంగా సమీపంలో ఉంటే, ఉచితంగా దేవుని మాటలు అన్నీ కూడా అందించబడుతుంటే దేవుని యొద్దకు మరలే వారే లేరు ప్రియులారా. దేవుడు బాధపడుతున్న మాటలు, ఈ సందర్భాలన్నీ కూడా దేవుడు బాధపడుతూ మాట్లాడుతూ, వారికి బుద్ధి చాలదు. దేవుణ్ణి ఎరిగేటువంటి మనసు వారికి లేదు. 8:7 కూడా చూడండి. అదే ఇర్మియా గ్రంథం 8:7లో, 8వ అధ్యాయం 7వ వచనంలో, ఆకాశములకు ఎగురు సంకుబడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. యెహోవా న్యాయ విధి అంటే ఏంటి? బైబిల్. యెహోవా న్యాయ విధి అంటే ఏంటి? బైబిల్ ఎరగరు. ఎవరు కూడా బైబిల్ తెలీదు, చదవరు. ఫస్ట్ చదవాలి, మనం అంతా చదవాలి బైబిల్. అందరూ కూడా ఏం చేస్తారంటే ఫ్యాషన్గా కొనుక్కుంటూ అయితే కొనుక్కుంటారు. ఏ గిఫ్ట్గా వచ్చినో మొత్తం మీద వీళ్ళు కొనుక్కుంటారు. ఉంటుంది బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ ఎవరు చదవరు. బైబిల్ చదవని వారికి మరి ఏం తెలుస్తుంది? దేవుని యొక్క మనసు తెలుస్తుందా? లేదా? బైబిల్ చక్కగా బోధిస్తున్నటువంటి దైవ సేవకుల దగ్గరకు మనం వెళ్ళి నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. ఉచితంగా అందించబడుతున్నప్పుడు ఇంకెంత పరుగులు పెట్టి నేర్చుకోవాలి. కానీ ప్రజలందరూ ఉన్నట్టు ఎలా అయిపోయారట? ఎంత పరిస్థితులకు వెళ్ళిపోయారంటే, అంటే పక్షులకి కాలం తెలిసిపోద్ది. గుడ్లు ఎప్పుడు పెట్టుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు పెట్టాలో. అవి ఎక్కడో వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చి, మన దేశాల నుంచి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ ఆ కాలానికి ఎవరు చెప్పాడు? ఏ టైం టేబుల్ ఉంది దానికి? ఏమైనా టైం టేబుల్ ఉందా? వాచ్ ఉందా? లేకపోతే క్యాలెండర్ చూసుకుని వస్తున్నాయా? లేవే. వాటికి అన్నిటికీ తెలివి ఉంది, కానీ ఎవరికి తెలియదు అన్నాడు. 8:7. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. న్యాయ విధి, దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క గ్రంథం బైబిల్ ఎరుగరు ప్రజలందరూ. ఇలాంటి దుస్థితిలోకి ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే శరీరానుసారులుగా బ్రతుకుతున్నారు. అందుకనే శరీరానుసారులుగా వినడం, శరీర సంబంధంగా ఆలోచించడం, శరీర సంబంధంగానే బ్రతకడం.
ఇంతే, ఇంకా వేరే ఆన్సర్ లేదు. ఇంకా ఎందుకు ఇలా అయిపోతున్నారు ప్రజలందరూ అంటే ఏమీ లేదు, శరీరానుసారులుగా బతుకుతాం. అదే కేవలం విచారణ చేయడనుకుంటున్నారట ఈ బుద్ధిహీనులు. మొదటి వారు ఎవరు? దేవుడు లేడనే బుద్ధిహీనులు. రెండో వారు దేవుడు ఉన్నా కానీ విచారించడు, ఎంక్వైరీ చేయడం, మమ్మల్ని ఏం పట్టించుకోడు. హేబేలుని చంపేస్తే అడగలేదా దేవుడు? దావీదు మహారాజు భక్తుడయ్యుండి కూడా దేవుని దగ్గర ఎంతో గొప్ప పేరు పొందిన దావీదు మహాభక్తుడే తప్పు చేసి పాపం చేస్తే దేవుడు ఎంక్వైరీ చేయలేదా? ఇలాంటివన్నీ తీసుకుంటే చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు అందరికీ తెలిసిన 2 సందర్భాలు మీ ముందు ఉంచాను. ఎంక్వైరీ చేస్తాడు. ఇక 3వ గుంపులోకి వెళ్ళిపోదాం మనం. 3వ గుంపు ఏంటి? ఆ గుంపు ముందు హెడ్డింగ్స్ చెప్పేశాగా. దేవుడు ఉన్నాడని నమ్మి విచారణ చేస్తాడని తెలిసినా పాపం చేసే గుంపు ఇది. వీళ్ళు కూడా బుద్ధిహీనులే. బైబిల్ 3 రకాలైనటువంటి బుద్ధిహీనుల గురించి ప్రస్తావించింది. ఇప్పటి వరకు మనం 2 రకాలైనటువంటి బుద్ధిహీనుల గురించి నేర్చుకున్నాం. ఇక 3వ గుంపు ఏంటంటే బుద్ధిహీనులు. వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, విచారణ చేస్తాడని నమ్ముతారు, తెలుసుకున్నారు, కానీ పాపం చేస్తారు. అర్థమైంది మీకు? వీళ్ళు ఎవరంటారు? బుద్ధిహీనులే. లోకంలో వీళ్ళలో ఎక్కడ కనపడతారంటారు మనకి? వీళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? వీళ్ళు ఎక్కడుంటారు? మళ్ళీ అడుగుతున్నా. దేవుడు ఉన్నాడని నమ్ముతారు, విచారణ కూడా చేస్తాడని తెలుసు, అయినా పాపం చేస్తారు ఈ బుద్ధిహీనులు.